ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియులారా, మనం కుటుంబ వ్యవస్థ అను శీర్షికపై మనం ధ్యానాలను వింటూ ఉన్నాం. గత కార్యక్రమంలో మరి కయ్యను ఏ రీతిగా శపింపబడ్డాడు, ఆ శాపాన్ని బట్టి తను ఏ విధంగా దేవుణ్ణి వేడుకున్నాడు అనేటువంటి విషయాలను మనం చూస్తూ వచ్చాం. ఈ రోజు అదే కయ్యూను ఆ తర్వాతి తరం వారు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూడబోతున్నాం. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ శ్రేష్టమైన సమయంలో నీ మాటలను వింటూ ఉండగా నీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి నాయన. తండ్రి, పాపం అనేది ఎంత ప్రమాదకరమైనదో, పాపం అనేది మమ్మలను నెమ్మది లేకుండా చేస్తుంది అనేటువంటిది వాస్తవం గనుక అట్టి పాపాన్ని తొలగించడానికే నీవు ఈ లోకానికి వచ్చావు ప్రభువా. కానీ ప్రభువా, కుటుంబ వ్యవస్థలో కుటుంబ యజమానుడు సరిగ్గా లేకపోతే ఆ కుటుంబం ఏ రీతిగా పతనమవుతుంది, మార్గాలు ఎన్నుకుంటూ ఏ రీతిగా బాగుండాలనే ప్రయత్నాలు మానవుడు చేస్తాడో అనేటువంటి విషయాలను ఈ రోజు మేము ధ్యానిస్తూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి. వినే ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు కార్యం జరిగించి మీ నామాన్నే మహిమపరచుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకు అను పేరు పెట్టెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆది కాండంలో ఆరంభింపబడినటువంటి అనేకమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కయ్యూను శపింపబడినటువంటి మీదట దేవుని యొక్క సన్నిధిలో నుండి కూడా వెళ్ళగొట్టబడి దేశదిమ్మరిగా తిరుగుతున్నటువంటి తన జీవితంలో తను వేడుకుంటున్నాడు, అయ్యా ఏ విధంగా నైనా నన్ను చంపకుండా చూడమని వేడుకున్నాడు. కానీ ఈ రోజు ఇక్కడ వచ్చేసరికి 16వ వచనంలో మనం చూసాము, ఏదెనుకు తూర్పు దిక్కున్న నోదు దేశంలో కాపురం ఉండటానికి కయ్యూను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత 17వ వచనంలో చూస్తే, కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే హానోకును బట్టి అతడు ఏం చేశాడంట, ఒక ఊరే కట్టించాడంట. మనిషి అభద్రతా జీవిగా మారిపోయాడు. ఒకప్పుడు దేవుని యొక్క సహవాసం, దేవునిలో ఉన్నటువంటి ఆ ధైర్యము ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో, మనుషులకు దగ్గర కావాలని, మనుషులందరూ తన వద్దనే ఉండాలనే కోరిక, ఆశ పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం, గేటెడ్ కమ్యూనిటీ అని అంటుంటారు. అంటే ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని ఆ ప్రాంతంలో లోపలన్నీ కూడా నివాస యోగ్యమైనటువంటి మంచి భవనాలు నిర్మించుకొని అందులో భద్రత కలిగిన వారుగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఈ దినాల్లో ఉన్నటువంటి మనుషులకు వచ్చింది. అయితే ఇది ఈనాడు వచ్చింది కాదు గాని ఆనాడే ఆదాము అవ్వల సంతానమైనటువంటి కయ్యూను కాలంలో కయ్యూను ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఏమిటనేది మనం చూస్తే, కొడుకు పుట్టిన తర్వాత అప్పుడు అతడు ఒక ఊరు కట్టించాడు అని అంటున్నాడు. ఊరు కట్టించడంలో గల ఉద్దేశం, తన సంతానం ఒకరి తర్వాత ఒకరు కుటుంబ వ్యవస్థగా కుటుంబాలుగా మారిన తర్వాత అక్కడే మరి ఆ యొక్క భద్రత కలిగినటువంటి వారుగా, మరి దేవుని యొక్క భద్రత కంటే మనుషులు తమ భద్రతను తామే కాపాడుకోవాలని పరిస్థితులను బట్టి ఒక ఊరు కట్టించుకోవడానికి కయ్యూను ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ ఊరుకు పేరు పెట్టింది ఏమిటనంటే, తన కుమారుడి యొక్క పేరుకు మారుగా హానోకు అను పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా మన భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది. గ్రామాలలో వారు ఒక కుటుంబం అక్కడ చేరుకున్నారు అంటే ఆ కుటుంబాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కుటుంబ సభ్యులు ఒకే ప్రాంతంలో సమకూడి వారు అనుకుంటున్నారు, మేము భద్రంగా ఉన్నాం అని అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం గమనించినట్లయితే ఒక ఊరు కట్టించాడు అనేది మనం ఆలోచన చేస్తే, అందరూ ఒక దగ్గర ఉండాలి అనేది వారి యొక్క ఆలోచన. అప్పట్లో ఊర్లు కట్టుకొని ఊర్లలో నివసించి కష్టపడి
పని చేసుకుంటూ జీవనోపాధి గడిపేటువంటి వారు ఇప్పుడు ఆ ఊర్లను సైతం వదిలేసి పట్టణాల్లోకి వచ్చి వారు వృద్ధి చెందినటువంటి వారుగా ఉండాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఊరు అనేది ఏంటంటే కలిసి నివసించటానికి, అందరూ ఐకమత్యంతో ఉండటానికి ఏర్పాటు చేసుకున్నటువంటిదిగా మనం గమనించాలి. తర్వాత మనం గమనించినట్లయితే ఊరు కట్టించుకున్నట్టు బాగానే ఉంది. 18వ వచనాన్ని మనం చూస్తే, హానోకుకు ఈరాదు పుట్టెను, ఈరాదు మహూయాయేలును కనెను, మహూయాయేలు మతూషాయేలును కనెను, మతూషాయేలు లెమెకును కనెను. లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొని వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యాబాలును కనెను, అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ తరాలు మారిన తర్వాత తరతరాలుగా మరి వారి యొక్క జీవితాలు కొనసాగించటానికి ఆర్థికంగా ఈ రోజు ఒక మాటలో చెప్పాలి అంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి డబ్బు ఏదంటే నాణ్యాలనో నోట్లనో కాదు గాని, ఆ రోజులలో పశువులు గలవారై ఉన్నారు. ఎంత పశు సంపద ఉంటే అంత ధనవంతులు. అందుకే యోబు గురించి మనం చూసినప్పుడు యోబు పశువులు గలవాడుగా మనం చూస్తా ఉంటున్నాం. ఆయన గురించి మనం ఆలోచన చేస్తే తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు అనేది మనం చూస్తా ఉంటాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం, అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లును, 500 ఆడు గాడిదలను గలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్లయితే పశువులు కలిగి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. వారి ఆస్తిపరులు అనటానికి అదే చెప్తూ ఉంటాం. మామూలుగా ఈ దినాల్లో మనము నడుస్తూ ఉన్నప్పుడు, లేకుంటే గ్రామాల్లోనైనా, లేకుంటే సాయంకాలం అయ్యేసరికి రోడ్ల మీద కూడా చాలా సార్లు పశువులు గలవారు, మరి బర్రెలే కావచ్చు, ఎడ్లే కావచ్చు, కొన్ని వందల వారి వెంబడి వెళ్తూ ఉంటే అద్భుతం కలుగుతుంది. ఈ రోజు వారు పశువులు గలవారు అనుకుంటున్నాం, కానీ వారు బహుగా గొప్ప ఆస్తిపరులు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆ దినాల మరి ఊరు కట్టించుకున్నారు. తర్వాత ఇప్పుడు రెండవదిగా మనం చూస్తే పశువులు గలవారుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఏదో సంపాదించాలా, ఏదో చేయాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది సరి అయినదే. కాబట్టి ఈ యొక్క పశువులు గలవారుగా ఉండి గుడారములలో నివసించేవారుగా ఉంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, గుడారము తాత్కాలికమైన నివాసానికి గుర్తుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే. మనం చూస్తున్నవి, మనం అనుభవిస్తున్నవి, మనం ఏదో చేయాలనుకుంటున్నవి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఇవన్నీ తాత్కాలికమైనటువంటి విషయాలు, శాశ్వతమైనవి కానే కావు. అందుకే ఒక ఆయన అన్నాడు, ఈ లోకంలో మనిషి పుట్టింది మొదలుకొని అన్ని కూడా ఇతరుల వల్లనే మనం పొందుకున్నాం. కానీ పోయేటప్పుడు మనం అనుకుంటున్నాం ఏదో సంపాదించాం అనుకుంటున్నాం, కానీ మనం ఈ లోకాన్ని వదిలేటప్పుడు ఏమి లేని వారంగా ఒట్టి చేతులతోనే మనం వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఈ భూమి మీద జీవించినంత కాలం నెమ్మదిగా, సుఖంగా, సుభిక్షంగా ఉండాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పశువులు గలవారుగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. తర్వాత మనిషి ఆహ్లాదకరంగా ఉండటానికి వాయిద్యాలను కూడా తయారు చేసుకున్నాడు. ఆదికాండము 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, అతని సహోదరుని పేరు యూబాలు, ఇతడు సితారాను, సానికను వాడుక చేయు వారికందరికిని మూల పురుషుడు అని అంటున్నాడు. ఆనాడు గమనించినట్లయితే సంతోషంగా ఉండటానికి వాయిద్యాలు కనిపెట్టింది కూడా వారే అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ రోజులలో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మనం ఆలోచన చేస్తుంటే చాలా మంది చాలా రకాలుగా వారు ప్రారంభించారు, వీరు ప్రారంభించారు అని మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఇతడు సితారాను, సానికను వాడుక చేయు వారికందరికీ మూల పురుషుడు అనేటువంటి మాట ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, అప్పుడప్పుడు మరి మనిషి ఉల్లాసంగా ఉండటానికి మరి పాటలు పాడడం అయితేనేమి, ఆ మ్యూజిక్ వినడం అయితేనేమి, ఏదో ఒక విషయంలో ఆనందించగలగటానికి వీటన్నిటినీ మనం చూస్తూ ఉంటున్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు
సితారా, తర్వాత సానికను తయారు చేశారు. ఈనాడు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఒకవేళ మనం గమనించినట్లయితే నవ సమాజంలో అద్భుతమైనటువంటి రీతిలో అనేకమైనటువంటి వాయిద్యాలు వెలుగులోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కరు దాన్ని సాధన చేస్తూ దాంట్లో ప్రావీణ్యత సంపాదిస్తూ పండితులుగా పేరు పొందినటువంటి వారుగా ఉంటూ అనేకులను సంతోషపరిచేటువంటి రీతిలో వ్యవహరిస్తున్నారు అని అంటే ఇది గమనించాలి. మనిషి కోరుకున్న వాటిని అనుభవించటానికి చేసే ప్రయత్నంలో ఒక భాగం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి దినమంతా కష్టపడతాడు, తర్వాత సాయంకాలం వచ్చేసరికి ఇంటికి వస్తాడు, తర్వాత విశ్రాంతి తీసుకుంటాడు, కొంచెం నెమ్మది కలిగి ఉండాలా, లేకుంటే ఏదైనా వాయిద్యాలు వినాలా, ఏవైనా పాటలు వినాలా, ఏదన్నా చేయాలి అని అంటే లోక సంబంధమైన వాటి యొక్క ఆనందము అది తాత్కాలికమైంది. కానీ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చేటువంటి ఆ యొక్క స్వరం ఏదైతే ఉందో మనిషిలో ఒక నెమ్మదిని కలిగిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఒకటి మాత్రం ఏంటంటే ఏ పరిస్థితుల్లో ఉన్నవారైనా ఒక పాట ద్వారానో లేదంటే వాయిద్యాల ద్వారానో నెమ్మది పొందుకుంటారు. ఈ మధ్య ఒక పాట బాగా వెలుగులోనికి వచ్చినటువంటి విషయం మనందరికి బాగా తెలుసు. చిన్న పిల్లల నోటిలో సైతం ఆ పాట, ఆ చరణాన్ని అలా పాడుతూనే ఉంటారు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అనేటువంటి ఒక పాట చాలా మందికి ఒక రకంగా ఆదరణ కలిగించేదిగా ఉంది. ఆ యొక్క మ్యూజిక్ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చేదిగా, నెమ్మదినిచ్చేదిగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తుంటుండగా ఇల్లు నిర్మించుకోవచ్చు, ఆ ఇంట్లో అన్ని ఉండొచ్చు, కానీ ఒకవేళ నెమ్మది లేకుంటే దాని వలన ప్రయోజనం ఏముంది? ఒకవేళ ఆస్తులు సమకూర్చుకోవచ్చు, పశు సంపద కలిగి ఉండవచ్చు, ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ ఏదో రొటీన్ లైఫ్ గా జీవితం ఇలా కొనసాగుతుందిలే అనేసి మనం ఆలోచన చేస్తే కాదు, కానీ ఆహ్లాదకరమైనటువంటి జీవితం జీవించటానికి ప్రియమైన దేవుని బిడ్డ మనకు మనస్సు శాంతిగా ఉండటానికి ఆత్మ సంబంధమైనటువంటి పాటల చేత మనం ప్రభువును గణపరిచేటువంటి వారంగా ఉండాలి. ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా సంతోషం ఉండదు, ఎటు వెళ్ళినా ఏదో ఒక పరిస్థితి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి వచ్చి కీర్తనలతోనూ దేవుని ఆరాధించేటువంటి అనుభవంలో ఉంటే ఎంత ఆనందం. పౌలు శీలలు చెరసాలలో వేయబడినప్పుడు వారు సంగీతంతో పాటలతో దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో జీవిస్తుంటుండగా మన సంతోషం ఎవరు అనంటే దేవుడే. ఆ దేవుని గురించి మనం కీర్తనలు పాడుతుండాలి. అందుకే దావీదు అనేకమైన కీర్తనలు ఆయన రాశాడు. ఆ కీర్తనలు అన్నిట్లో కూడా దేవునిలో ఉన్న ఆనందాన్ని ఆయన అనుభవిస్తూ, ఈ ఆనందం మీకు కావాలి అంటే రండి స్వరమెత్తి పాడదామనే మాట ఆయన నోట మనకు కలుగుతుంది. గనుక ఈ సమయంలో మరి ఆదిలోనే మరి శపింపబడిన స్థితిలో ఉన్నటువంటి మానవుడు తాను జీవించటానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ సఫలం కావాలి అంటే దేవుని దగ్గరికి రావడం తప్ప మరొక విషయం లేదు. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో ప్రభువును స్తుతిస్తూ ప్రభువును గణపరుస్తూ ప్రభువును కొనియాడుతూ ఉందాం. ఎందుకంటే ఈ రొటీన్ లైఫ్ లో జీవించేటువంటి ఈ జీవితం ఏదైతే ఉందో ఇది తాత్కాలికమైనదే. కానీ ఈ తాత్కాలికమైన జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి దేవునితో అనుబంధం కలిగినటువంటి వారంగా ఉండాలి. సో అలాంటి గొప్ప కృప ప్రభుత్వమైన మనకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో నాయనా నీ మాటలు వింటూ వచ్చామయ్యా. మానవుడు తన ఉనికిని కోల్పోకూడదని తండ్రి ఒక ఊరు కట్టించుకున్నాడు. మానవుడు తన ఉనికిని కోల్పోకూడదని పశు సంపద కలిగిన వాడై ఆస్తిపరులుగా ఉంటున్నారు తండ్రి. అంతేకాదు మానవుడు ఉల్లాసంగా సంతోషంగా ఉండటానికి నాయన వాయిద్యాలను తయారు చేసుకొని వాటి ద్వారా వచ్చే ఆ సంగీతం ద్వారా మనిషి తృప్తి పడాలనుకుంటున్నాడు.
తండ్రి, ఎవరు ఏ రీతిగా తృప్తి పడాలనుకున్న ప్రభువా, నిన్ను కలిగి ఉన్న అనుభవం కలిగి ఉంటే అది ఎంతో నెమ్మదినిస్తుంది ప్రభువా. కీర్తనకారుడైతే ఎల్లవేళలా నీ సన్నిధిని అనుభవించినటువంటి వ్యక్తి నాయన. కష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో, వేదనలో, అన్ని పరిస్థితుల్లో ప్రభువా నిన్ను గణపరుస్తూ, నిన్ను కొనియాడుతూ నాయన, నిన్ను మహిమపరిచే ఆ అనుభవం కలిగినందుకు నాయన, తన జీవితంలో తండ్రి నిన్ను కలిగిన ఆ అనుభవాన్ని బట్టి నాయన ఎంతో సంతోషంగా ఉండగలిగాడు. పరిస్థితులు మమ్మల్ని సంతోషపెట్టలేవు, కానీ నీ సన్నిధిని మేము కలిగి ఉండడం అదే మాకు సంతోషాన్ని కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన మేలు ఉపకారాలన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.